ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ బోన్ పార్ట్ 4తో పూల్ అహ్మద్ రెడీ. నేను రెడీ క్వెషన్స్ అడగటానికి. శివగారు కూడా రెడీగా ఉన్నారు ఆన్సర్స్ చెప్పటానికి. సో మరి మన మొదటి ప్రశ్న అడిగేద్దామా? ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఉన్న వాళ్ళలో ఫిజియోథెరపీ ఏ కారణం వల్లైనా చెయ్యకూడదా? ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఫిజియోథెరపీ చేసుకోవచ్చు సార్. ఆస్టియోపోరోసిస్‌లో ఉంటే ఫిజియోథెరపీ కాంట్రా ఇండికేషన్ అలా అయితే ఏం లేదనమాట. కాకపోతే సడన్‌గా జెర్కీ మూవ్‌మెంట్స్ కానీ, హెవీ లిఫ్టింగ్ కానీ, లైక్ హై ఇంపాక్ట్ జంపింగ్ కానీ, రిపీటెడ్‌గా స్పైనల్ ఫ్లెక్షన్ ఉంటుంది కానీ సార్, బెండ్ అయ్యే పనులు కానీ, అటువంటి ఫిజియోథెరపీ చేయకుండా ఉంటే సరిపోతుంది సార్. రిమైనింగ్ ఫిజియోథెరపీ అంతా గుడ్ సార్. ఇన్‌ఫాక్ట్ మనకి ఇంకా స్ట్రెంథెనింగ్ అవుతుంది. థ్యాంక్ యూ శివగారు. మాకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఫిజియోథెరపీలో కూడా ఆస్టియోపోరోసిస్‌కి నష్టం వాటిల్లే ఫిజియోథెరపీ కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజెస్ మాత్రం ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు చెయ్యకూడదు. మిగతావి చక్కగా చేసుకోవచ్చు. ఇంకో ప్రశ్న శివగారు. కాల్షియం, విటమిన్ డి ఈ రెండిటిని స్త్రీలు, పురుషులు వాడవచ్చా? ఒకవేళ వాడవచ్చయితే ఏ వయస్సులో మొదలుపెట్టొచ్చు? వీటి ద్వారా ఆస్టియోపోరోసిస్‌ని నివారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అది నివారించుకోవచ్చు సార్ మనం. బట్ అదే విధంగా అది ఎప్పుడు మనము అది యూజ్ చేయాలనుకుంటే అడోలసెంట్స్ అండ్ ఎర్లీ అడల్ట్‌హుడ్ సార్. ఇంకోటి ఎప్పుడు మనము రొటీన్‌గా సప్లిమెంటేషన్ యూజ్ చేసుకోవాలంటే అరౌండ్ మెనోపాజ్ ఉమెన్ అయితే 45-50 ఇయర్స్ మధ్యలో వేసుకోవాలి. అదే మెన్ అయితే ఆఫ్టర్ 60-65 ఇయర్స్‌లో వాళ్ళకి చేస్తాం సార్. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళకి మనం ఎర్లీగా మనము చేస్తాం సార్. అది కూడా ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా గానీ, ఎవరైనా స్టెరాయిడ్స్ ఏమన్నా అంతకుముందు యూజ్ చేసి ఉండొచ్చు. లైక్ కోవిడ్ టైంలో గానీ అలాగా. లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళకి కానీ, ఆల్కహాలిక్ కానీ, మాల్ న్యూట్రిషన్ వాళ్ళకి వీళ్ళకి మనకు హై రిస్క్‌గా మనం తీసుకొని, వాళ్ళకి ముందు నుంచే ఇంకా మనం మెడికేషన్ మనం యూజ్ చేసుకుంటాం సార్. యాక్చువల్‌గా అయితే 45-50 ఇయర్స్ ఫీమేల్, అబోవ్ 65 ఇయర్స్ మనం మేల్‌లో యూజ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ శివగారు. చాలా బాగా చెప్పారు. అయినా సరే మా వ్యూయర్స్‌కి నా నుంచి ఒక విన్నపం. ఇష్టమొచ్చినట్టు కాల్షియం, విటమిన్ డి టాబ్లెట్లు కొనేసి, గిఫ్ట్ ర్యాప్ చేసేసి, మీకు తెలిసిన వాళ్ళందరికీ బర్త్‌డే గిఫ్ట్‌లుగా పంపించేయకండి. ఎందుకంటే కాల్షియం, విటమిన్ డి కూడా డాక్టర్ గారే రాయాలి ప్రిస్క్రిప్షన్ మీద. అలా రాస్తేనే తీసుకోవాల్సుంటది. అలా కాకుండా మీ స్వతహాగా తీసుకుంటే దాన్ని సెల్ఫ్ మెడికేషన్ అంటారు. ఇప్పుడు మనం థర్డ్ క్వెషన్‌కెళ్ళిపోదాం. అదేంటంటే శివగారు కాల్షియం తీసుకోవటం వల్ల రీనల్ స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చా? లేదు సార్. అలా ఏం లేదు. ఇన్‌ఫాక్ట్ కాల్షియం అనేది మన స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా చేస్తాయి. మన ఇంటెస్టైన్‌లో ఉండే ఆక్సలేట్‌ని ఈ కాల్షియంతో కలవడం వల్ల మనకి అవి ఆ ఆక్సలేట్ మనకు కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా ఇన్‌ఫాక్ట్ మనకు తగ్గిస్తుందన్నమాట. మెయిన్‌గా ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా హైడ్రేషన్ ఎక్కువగా చేసుకోవాలి సార్. గ్యాస్ ఇబ్బంది అని చెప్పేసి ఆహ్, పాండప్రజల్ ఇవన్నీ కామన్‌గా యూజ్ చేస్తుంటారు సార్. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ తిన్న ఆహారం లైక్ కాల్షియం గానీ, ఐరన్ కానీ ఇవన్నీ వాళ్ళకి అబ్జర్బ్ అవ్వట్లేదు. అవి అబ్జర్బ్ అవ్వకపోవడం వల్ల బోన్ అనేది వీక్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ శివగారు. కాల్షియం వల్ల కిడ్నీ రాళ్ళు అనే అపోహని ఇటుకరాయితో బదలగొట్టారు. అయితే ఇప్పుడు నేను కాల్షియం గురించి ఇంకొన్ని విషయాలు చెప్తాను మా వ్యూవర్స్‌కి. ఇప్పుడు కాల్షియం తీసుకునే పద్ధతిలో 2 రకాల పద్ధతులుంటాయి. ఒక పద్ధతి ప్రకారం కాల్షియం తిన్న 2 గంటల తర్వాత వేసుకుంటారు. ఇది కాల్షియం అనేది అబ్జార్బ్ అవ్వటం కోసం బెస్ట్ టైమ్ అన్నమాట. అలా కాకుండా కాల్షియంని ఫుడ్‌తో పాటు వేసుకోవటం. ఇది వచ్చేసి కాల్షియం కొన్ని రకాల అవసరం లేని పదార్థాలతో కలిసి దాన్ని వ్యర్థంగా పంపించటం కోసం వాడబడే ప్రక్రియ. అయితే ఈ 2 ప్రక్రియలు కూడా 2 భిన్నమైన వ్యాధులున్న వాళ్ళకి వాడాల్సుంటుంది. కాబట్టి మీ డాక్టర్ గారే చెప్పగలరు. మీకు ఎలా వేసుకుంటే కరెక్ట్ అన్నది. కాబట్టి కాల్షియం బిళ్ళలు నచ్చినట్టు గూడా వేసుకోవద్దు. డాక్టర్ చెప్పినట్టేసుకోండి. గ్యాస్ టాబ్లెట్‌ని ప్రతిరోజు కోడి కూయక ముందే మింగేయకుండా శివగారు చెప్పినట్టు కొంచెం ఆలోచించి మీ డాక్టర్ గారితో సంప్రదించి మీ గ్యాస్ టాబ్లెట్ నిజంగా మీకు పనిచేస్తుందా? అంత పని చేయాల్సిన అవసరం ఉందా? నిర్ధారించుకొని దాని తర్వాత గ్యాస్ టాబ్లెట్‌లు వేసుకోవటం అనేది చూడండి. శివగారు
నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, విటమిన్ డి వల్ల ఎటువంటి ఉపయోగం కలగొచ్చు? అలాగే విటమిన్ డి కూడా తరచుగా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు సార్, ఇబ్బందేం లేదు. మామూలుగా మన కాల్షియం అనేది మనం తీసుకున్నది ఓన్లీ ఫుడ్ ద్వారా వెళ్ళి అబ్జర్ప్షన్ మాత్రమే అవుతుంది. బట్ వైటమిన్ డి ఫంక్షన్ అనేది ఓన్లీ అబ్జర్ప్షనే కాదు సార్. ఎక్కువగా మనకు కిడ్నీ నుంచి కాల్షియం బయటికి వెళ్లకుండా మనకు కాపాడుతుంది. ఇంకోటి ఆ కాల్షియం అంతా కూడా మనకు బోన్‌లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది వైటమిన్ డి కోసం మనం ఏం చేస్తామంటే మెయిన్‌గా సన్‌లైట్ ఎక్స్‌పోజర్ సార్. 8-10 సార్. థ్యాంక్ యూ శివ గారు. విటమిన్ డి గురించి చాలా చక్కగా చెప్పారు. విటమిన్ డి అనేది సహజంగా మన జనాభాలో 95-100% మందికి లోపం ఉంటది. కాబట్టి విటమిన్ డి టెస్ట్ చేయించుకోవటం గూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఎముకల సమస్యలు, నొప్పులు అనేవి విటమిన్ డి లోపం వల్ల కూడా అయ్యుండుండొచ్చు. విటమిన్ డి టెస్ట్ గురించి మాట్లాడాను గదా! ఇప్పుడు మనం శివ గారితో మాట్లాడి ఇంకేం టెస్ట్‌లు మనకి ఉపయోగపడతాయి ఎముకలకు సంబంధించి అన్నది క్లారిటీ తెచ్చేసుకుందాం. శివ గారు ప్లీజ్. సార్ రెగ్యులర్‌గా అంటే బీఎండీ చేయించుకుంటే మంచిది సార్. లైక్ అది ఆస్టియోపోరోటిక్ మనకి యూజ్ అవుతుంది అది. బీఎండీ అంటే బోన్ మినరల్ డెన్సిటీ అంటారు. ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం ఎర్లీగా ఎవరైనా ఆస్టియోపోరోటిక్ అయితే మనం వాళ్ళని డిటెక్ట్ చేయొచ్చు. అదే విధంగా ఆస్టియోపోరోటిక్‌గా ఫ్రాక్చర్స్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సార్. ఈ ఆస్టియోపోరోటిక్‌గా నేను కామన్‌గా చూసిన వాళ్ళలో లైక్ హిప్ దగ్గర ఐటీ ఫ్రాక్చర్ అంటాము, ఐసీ ఫ్రాక్చర్ అంటాము. స్పైన్ దగ్గర బ బర్స్ట్ అండ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ కామన్‌గా చూసాం సార్ అవైతే మేము. సో, మనం ఇది చేసుకోవడం వల్ల మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆస్టియోపోరోటిక్ పేషెంట్ ఉంటారో, దానికి తగ్గట్టుగా మనము మెడిసిన్ తీసుకుంటామంటే మనము వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు సార్ మనము. ఒకటి బీఎండీ సార్. నెక్స్ట్ ఇంకోటి వైటమిన్ డి లెవెల్స్ సార్. 6 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ చెక్ చేయించుకుంటా ఉంటే మంచిది సార్ అది. అదే విధంగా సీరం కాల్షియం, ఫాస్ఫరస్ ఇవి ఎందుకు అంటే ఏదైనా మెటబాలిక్ బోన్ డిసీజెస్ కానీ, ఏదైనా పారాథైరాయిడ్ డిసార్డర్స్ కానీ వీటి కోసం మనం చూసుకుంటాం సార్. ఇంకోటి మా సైడ్ నుంచి కూడా బ్లడ్ షుగర్స్ సార్. సో, ఎందుకు అంటే లైక్ షోల్డర్ పరంగా ఫ్రోజన్ షోల్డర్ గాని, ఫ్రోజన్ షోల్డర్ అంటే ఆ టెండాన్ అంతా కూడా ఫీమోరల్ హెడ్‌ని పట్టేస్తది సార్. వాళ్ళకి మూవ్‌మెంట్ చేయలేకపోతారు. ఇంకోటేమో టెండినోపతి అంటాం సార్. ఇంకోటి చార్కోట్ జాయింట్ అంటాము. అదే విధంగా ఈ బ్లడ్ షుగర్ వల్ల ఫ్రాక్చర్ హీలింగ్ సరిగ్గా త్వరగా అవ్వదు. మనం ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడం వల్ల ఫ్రోజన్ షోల్డర్‌ని, టెండినోపతిని, చార్కోట్ జాయింట్ మనం ప్రివెంట్ చేయొచ్చు సార్. బిఎంఈ కూడా చెక్ చేయించుకుంటా ఉంటే మంచిది. నెక్స్ట్ ఇంకోటి పోస్చరల్ ఎవాల్యుయేషన్. కొంతమందికి తెలియదు నేను బాగానే కూర్చుంటున్నాను అనుకుంటా ఉంటారు. సో, పోస్చర్ కూడా సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే మంచిది సార్. థ్యాంక్ యూ శివ గారు. మాకు అన్ని టెస్ట్‌లు చక్కగా చెప్పారు. మా వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకునే ఉంటారు. ఆ టెస్ట్‌లన్నీ కూడా రెగ్యులర్‌గా చేయించుకుంటూ, డాక్టర్‌ని సంప్రదిస్తూ వాళ్ళ బోన్ హెల్త్‌ని కాపాడుకుంటారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీకు. చటుక్కున వీడియో క్లోజ్ చేసేస్తారేమో. చేయకండి. ఒక 2 అనౌన్స్‌మెంట్‌లున్నాయి. ఒకటి ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ బోన్ సిరీస్‌లో ఫైనల్ పార్ట్ రాబోతుంది. దారిలో ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ ఫాస్టింగ్ అని ఉపవాసం గురించి. ప్రశ్నలుంటే మొహమాట పడకుండా పెట్టేసేయండి కామెంట్ సెక్షన్‌లో. మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు మరి. సబ్స్క్రైబు, షేరు, లైక్, కమెంట్ తెలుసుగా చేసేయండి ఇంకా.